పెడతారేమో అంటే చిన్న చిన్న అవి కూడా ఒక 2-3 సీన్స్ అట్లా ఇబ్బందికరంగా ఉన్నాయి. అదర్ దెన్ దట్ బాగుంది సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు. సోలో మోడల్ నచ్చాడా లేకపోతే లైలా నచ్చిందంటే ఏం చెప్తారు? కష్టమైన క్వశ్చన్ అడిగారు. అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. సోను మోడల్ అంటే ఇంతకుముందు విశ్వక్సేన్ని అలా చాలాసార్లు చూసాం కాబట్టి మేబీ లైలానే నచ్చింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కన్నా కూడా లైలానే ఎక్కువ కనిపించింది, గ్లామరస్ గానే అంటారు, మీరేమంటారు? ఎస్, అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది నిజం చెప్పాలంటే. తను ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్కి పనికొస్తుంది. లైలా క్యారెక్టర్ ముందు ఎవరు పక్కన ఎవరు సరిపోరు. ఒకవేళ ఏ హీరోయిన్ పెట్టినా కూడా అలానే అనిపించదేమో. కొంచెం ఒక 2-3 సీన్స్ అట్లా ఉన్నాయి. అదర్ దాన్ దట్ సినిమా అయితే బాగుంది. వల్గర్ సీన్స్ ఎక్కువ అంటే ఉన్నాయి 2-3 కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ 2-3 తీసేస్తే సినిమా అంతా ఏం అట్లా ఇబ్బందికరంగా ఏం లేదు. వాళ్ళు కూడా ఫన్ ఎంజాయ్. బైకౌట్ అనే ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది కదా బయట మనం చూసుకున్నట్టయితే, మరి బైకౌట్ అనే విధంగా మీకు అనిపించింది అంటే 150 గొర్రెలు ఏమైనా కనిపించాయా? 11 గొర్రెలు మిగిలాయా? అలా ఏం అనిపించలేదండి. అసలు ఆ యాంగిల్లో సినిమాని చూడలేదు. మరి ఎక్కడ ఏమి ఇబ్బంది అయిందో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం పోస్తుంది. మరి ఈ సినిమాలో మీకు మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది? మ్యూజిక్ యాక్చువల్లీ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు, బట్ సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ సినిమాకి ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్ వచ్చినట్టుగా చాలా బాగుంది. పిల్లలతో అంటే కొంచెం మరీ చిన్న పిల్లలు అంటే ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ఏం లేదండి, ఏమీ లేదు.